సర్ నోటీసు వస్తే ధ్రువపత్రం చూపాల్సిందే అట, అప్పుడే ఓట్ను కాపాడుకోవచ్చట. మరి చూసుకోరే. 17న ముసాయిదా జాబితా రోజు వివరాల వెల్లడట. వయస్సుల వారీగా 3 వర్గాలు విభజిస్తారట. మా పేరు ఓటర్ జాబితాలో ఉంటుందా చెక్ చేసుకోవాలి. ప్రత్యేక సమగ్ర సవరణ సర్ నోటీసులు వస్తే ఏం చేయాలి? అసలు ఓటు లేకుండా పోతుందా? ఏ ధ్రువపత్రం చూపాలి? పత్రం సరిగ్గా నింపలేదని నోటీసు వస్తే ఏం చేయాలి? ఇలా చాలా మంది ఓటర్లో పలు సందేహాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2.6 కోట్ల పత్రాలకు 78.03% డిజిటలైజేషన్ జరిగింది. ఓట్లు తేడాలున్న జాబితాలో ఉన్న ఓటర్లే 60 లక్షల మంది వరకు ఉన్నారట. వీరందరినీ నోటీసులు ఇవ్వడానికి ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ అధికారులు ఓటర్ ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. మరి అందులో 60 లక్షల మందిలో మీరు కూడా ఉంటే మళ్ళీ మీ ఓట్లు కాపాడుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయరే. ఎందుకంటే డిజిటలైజేషన్ కంప్లీట్గా కాలేదు. ఈ ఎస్ఐఆర్ పేరుతోనే రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రజలలో భయం ఉన్నది. అరే నాయన నా ఓటు ఉంటుందా పోతా అంటే ఏదో ఒక ఎన్నిక. ఇప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. దానికి తోడు పట్టణంలో అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసినాక జనాలకి భయమే ఉంటుంది. నా ఓటు ఉంటుందో పోతో. రేపు ఓట్లు వచ్చినప్పుడు ఓటర్ లిస్టులో ఓటు ఉందనుకో, అమ్మ ఇక బతికిర్రా సగం వెళ్ళిపోయిందిరా, ఈ వెళ్ళి పాడని అనుకుంటారు. సో చూడాలి ఏం జరుగుతుంది. ఇంకోటి సర్ పేరుతోట ఎలాంటి ఫోన్లు మెసేజ్లు రావట్నే, మోసగాల సందేశాలకు స్పందించొద్దట. అది కూడా మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ప్రజలకు సిఇఓ సుదర్శన్ రెడ్డి సూచన చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. మీరు రోజు చూస్తూ ఉన్నారు. ఆ సైబర్ నేరగాళ్ళు అదో ఇదో చెప్పి ఫోన్లు చేసి ఎస్ఐఆర్ పేరుతో మేము కాల్ చేస్తుంటే మీరు నమ్మకం. ఎందుకంటే మీకు ఎట్లాంటి ఫోన్లు రావట, ఎలాంటి మెసేజ్లు రావట. ఏదున్నా ఫిజికల్గా అవసరమైతే అధికారే మీ దగ్గరికి వస్తాడు. చూసుకోరు. కాగితం వస్తే నమ్మరు తప్ప ఫోన్లలో వచ్చేది నమ్మకరి.